శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం. ఋగ్వేద అంతర్గత ఉపనిషత్తులలో 5వది నిర్వాణ ఉపనిషత్తు. శ్లోకం. నిర్వాణ ఉపనిషజ్జేజ్యం నిర్వాణంద తుందిలం త్రైపదానంద సామ్రాజ్యం స్వమాత్రామిత చింతయేత్. ఇప్పుడు నిర్వాణోపనిషత్తు వ్యాఖ్యానించబడుతోంది. నేను పరమహంసను, పరివ్రాజకుల తరువాత చిహ్నాలు కలిగిన వారు, మన్మథ క్షేత్ర పాలకుడు, ఆకాశ సిద్ధాంతం, అమృత కల్లోలం కలిగిన నది, క్షయం కానిది, నిర్మలమైనది, సందేహం లేకపోవటమే ఋషి, మోక్షమే దేవత, కులం లేకపోవటమే నిష్కేవల జ్ఞానం, ఊర్ధ్వ ఆమ్న్యాయం, నిరాలంబమైన పీఠం, సంయోగమే దీక్ష, వియోగమే ఉపదేశం, సంతోషపానం, ద్వాదశాదిత్యుల్ని దర్శించడం, వివేకమే రక్ష, కరుణే ఆనందమాల, హంసలాగా నడుచుకోవటం, ఇవన్నీ పరమహంస లక్షణాలు. ఈ పరమహంస సర్వభూతాంతర్వర్తి, అంటే అన్ని భూతాల్లో సంచరించేవాడు అని చెప్పబడుతుంది. పరమహంస అయినవాడు ధైర్యం అనే బొంతని, ఉదాసీనత అనే కౌపీనాన్ని, విచారణ అనే దండాన్ని, బ్రహ్మదర్శనం అనే యోగ పట్టాన్ని ధరించాలి. అతడు పరమైన ఇచ్చనే ఆచరణగా కలిగి ఉండాలి. కుండలిని శక్తి బంధించటం, పరాపవాదం నుండి విముక్తి పొందటం జరిగిన వాడే జీవన్ముక్తుడు. పరమహంస శివయోగి నిద్రామూర్తిని, కేచరీ ముద్రని వేయాలి. ఎప్పుడు పరమానందంతో ఉండాలి. గణత్రయాన్ని వదిలిపెట్టాలి. వివేకంతోనే పొందగలిగిన వాడు అవజ్ఞాన సగోచరుడు అయిన పరబ్రహ్మాన్ని ధ్యానించాలి. ఈ జగత్తంతా అనిత్యం. ఇది స్వప్న జగత్తు. ఆకాశంలో ఉన్న ఏనుగు లాంటిది. అలాగే ఈ శరీరం కూడా అనిశ్చితమైనదే. ఇది మోహంతో నిండినది. తాడు పాములాగా కల్పితమైనది విష్ణు. ఇత్యాది 100లకు పైగా పేర్లు లక్ష్యమైంది. మార్గం కష్టమైనది, శూన్యం కానిది, సంకేతం కలది. సర్వేశ్వరుడు సత్యసిద్ధి యోగం మఠం లాంటిది. అసుర అనే పదం దాని నిర్వచనం. ఆదిబ్రహ్మ తన యొక్క జ్ఞానం, అజప గాయత్రి ఉపాస్యం, వికారమైన దండాన్ని ధరించాలి. యోగంతో నిత్యం సదానంద స్వరూపాన్నే చూడాలి. ఆనందం అనే భిక్షని స్వీకరించాలి. మహాశ్మశానం అనే ఆనందంలో నివసించాలి. ఆనంద మఠం అనేది ఏకాంత స్థానం. పరమహంస తాను పిచ్చెక్కినట్టు ఉండటం చేష్ట విద్యా సంబంధమైనది. అతడి గతి కూడా పిచ్చెక్కినట్టే ఉంటుంది. నిర్మలమైనది శరీరం, నిరాలంబరమైనది పీఠం, అమృత కల్లోలంతో ఉన్న ఆనందమే క్రియ. సిద్ధాంతం గగనం లాంటిది. సమదామాదుల్ని దివ్యశక్తితో ఆచరించటం క్షేత్రం, అంటే శరీరం పాత్ర పటుత్వం. శరీరం పాత్ర పటుత్వం. పరుడిని అపరుడిని, అంటే జీవ బ్రహ్మాల్ని సంయోగం చేయాలి. ఇదే తారకోపదేశం. ఇక్కడ పరమహంసకి అద్వైతానందమే దేవత. తనలోని అందరింద్రియ నిగ్రహమే నియమం. త్యాగం అంటే భయాన్ని, మోహాన్ని, శ్లోకాన్ని, క్రోధాన్ని వదిలిపెట్టడం. పరాపరుల ఐక్యం ద్వారా వచ్చిన రసాన్ని, అంటే బ్రహ్మానంద రసాన్ని ఆస్వాదించడమే కర్తవ్యం. అతడికి అనియామకత్వం, నిర్మలమైన శక్తి ఉండాలి. అతడు స్వప్రకాశమైన బ్రహ్మతత్వంతో శివశక్తిని సంపుటీకరించి ప్రపంచాన్ని ఛేదించాలి. అదేవిధంగా పత్రాక్షం, అక్షిక మండలం వీటి భావాభావాలని దహించాలి. అతడు బిభ్రత్, ఆకాశమే ఆధారం, శివమే తురీయ యజ్ఞోపవీతం, శివమయమైనదే శిఖ. పరమహంస చిన్మయమైన దండాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. అక్షిక మండలాన్ని ఎప్పుడూ ధరించాలి. కర్మ నిర్మూలనం గురించే సంభాషించాలి. మాయ, మమత, అహంకారాలను దహించేయాలి. శ్మశానంలో బాధలేని శరీరాన్ని కలిగి ఉండాలి. త్రిగుణవర్ణమైన స్వస్వరూపానుసంధానమే ప్రతిజ్ఞగా ఉండాలి. భ్రాంతిని పోగొట్టుకోవాలి. కామాది వృత్తుల్ని నాశనం చేయాలి. కాఠిన్యం అనే గట్టి కౌపీనాన్ని
నిరంతరం ధరించాలి. నారచీరలు కృష్ణాజనం వస్త్రాలుగా ధరించాలి. అనాహత మంత్రాన్ని వినాలి. క్రియారహితంగా ఉండాలి. మంచి ఆచారం మోక్షం పొందాలనే స్వభావం కలిగి ఉండాలి. బ్రహ్మచర్యం శాంతిని సంగ్రహించాలి. ముందుగా బ్రహ్మచర్యాశ్రమాన్ని అధ్యయనం చేసి వానప్రస్థాశ్రమం గురించి చదివి సర్వ విన్యాస సహితమైన సన్యాసాన్ని, సందేహానుసకమైన స్థితిని సాధకులు పొందాలి. ఇదే నిర్వాణ దర్శనం. ఈ దర్శనం విజ్ఞానాన్ని శిష్యులు పుత్రులు కాని వారికి ప్రబోధించకూడదు. స్వస్తి. జై శ్రీరామ్.